వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వార్త విన్న తర్వాత మళ్ళీ డిమానిటైజేషన్ వెళ్ళాలేమో, దురంధర్ 3, 4 కూడా రావాలేమో. ఆదిత్యధర్ తప్పు చేశాడండి. దురంధర్లో ఒకటి చూపించాడు చూసారా, ఈవెన్ ఫిక్షన్ స్టోరీ అయినా దాన్ని చాలా రియలిస్టిక్గా చూపించాడు చూసారా. ఆ దావుద్ గాడిని వేసేసి ఉంటే పోయేది, అక్కడే పడుకోబెట్టించారు తప్ప దావుద్ గాడిని అక్కడే వేసేసి ఉంటే పోయేది. ఈ వార్త చదివిన తర్వాత నాకు అదే అనిపించింది. దొంగ నోట్లు అంటే మనకు అప్పట్లో ఏం గుర్తొచ్చేవి? 2000 నోటు, 2000 కంటే ముందు 10,000 రూపాయల నోటు కూడా ఎప్పుడో ప్రింట్ చేసినట్టుగా గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ 1000 రూపాయల నోటు, 500 నోట్లు, వీటితోటి బ్లాక్ మనీ బాగా పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం కౌంటర్ ఫీట్ కరెన్సీ అనేది అటు నేపాల్ నుంచి మిగతా బార్డర్స్ నుంచి మనకి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. పాకిస్తాన్లో ప్రింట్ అవుతున్నాయి, అక్కడి నుంచి దొంగ నోట్లు ఇండియాలోకి పంప్ చేసుకుంటూ వస్తున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి చాలా విఘాతం కలిగిస్తుంది అని చెప్పన్నారు కదా. సో ముఖ్యంగా 500, 1000 అంటే అధిక కరెన్సీ అది విలువ కలిగినటువంటి కరెన్సీ, వీటన్నిటినీ కూడా బ్యాన్ చేసాం. సో ఇవి చలామణి చేసుకుంటే నేరముఠాలకు లాభం చాలా ఎక్కువ, చాలా రకాలుగా మార్చేవాళ్ళు. ఇప్పుడు అది మారుతోంది. డిమానిటైజేషన్ తర్వాత భారతదేశంలో వచ్చిన మార్పులు, అలాగే తీసుకొచ్చినటువంటి కరెన్సీ, వీటికి సంబంధించి కూడా చాప కింద నీరులాగా ఈ వ్యూహం మారుతోంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆర్బీఐ ఇంటెలిజెన్స్ కూడా వెళ్ళింది. సో ఒక దేశపు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అంటే ఎప్పుడో పెద్ద దెబ్బ కొట్టక్కర్లా, చిన్న చిన్న దెబ్బలు కూడా చాలా ప్రమాదకరం. అందుకే ఈ నకిలీ కరెన్సీ ముఠాలు ఇప్పుడు చిన్న నోట్ల మీద దృష్టి పెడుతున్నాయి అన్నటువంటి అనుమానాలు బలంగా వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక, బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించినటువంటి నకిలీ నోట్ల సంఖ్య పెరిగింది. మొత్తం నకిలీ కరెన్సీ 5.7% పెరిగితే అందులో 20 రూపాయల నకిలీ నోట్లు ఏకంగా 47.5% పెరిగింది. అంటే 500 నోట్ల దగ్గరికి ఎవడ వెళ్ళట్లా, చాలా తక్కువగానే ఉన్నారు. కానీ 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, వీటి జోలికి వెళ్తున్నారు. 200 నోట్లు, 100 నోట్లు, వీటి జోలికి వెళ్తున్నారు. బట్ దాంట్లో చిన్న కరెన్సీ 20 రూపాయల నోట్లతోటే ఎక్కువగా ఇది వెళ్తుంది. ఇదే చాలా ఆందోళనగా ఉంది. సో ఎందుకు చిన్న నోట్లని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, ఎందుకంటే ఇవే మనం రోజు ఎక్కువగా మార్చేది. అండ్ ఆఫ్ కోర్స్ ఒక రకంగా చెప్పాలి అంటే కరెన్సీ అనేది తక్కువైంది మనం మార్చడం అనేది. కానీ అర్బన్లో తక్కువైనంత మాత్రాన రూరల్లో అవ్వాలని రూల్ లేదుగా, చిన్న చిన్న వ్యాపారాల దగ్గర అవ్వాలని రూల్ లేదుగా. ఇవి రోజు ఎక్కువగా మనం వాడేటువంటి వాటిలో ఈ డినామినేషన్స్ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఉంటాయి. టీ కొట్టు నుంచి కూరగాయల మార్కెట్ వరకు చిన్న చిన్న లావాదేవీలన్నింటిలో కూడా వీటికి వినియోగం ఎక్కువ. సో ఒక వ్యక్తి చేతిలో ఒక నకిలీ 20 నోటు వస్తే చాలామంది దాన్ని పెద్దగా పరిశీలించరు. అదే ఇక్కడ ఈ నేర ముఠాలకి అనుకూలంగా మారే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. భద్రతా సంస్థలకు సంబంధించినటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అనుమానిస్తున్నటువంటి కొన్ని నెట్వర్క్స్, దావూద్ ఇబ్రహీం సిండికేట్, ఇలాంటి నేరముఠాలు గతంలో పెద్ద నోట్లను లక్ష్యంగా చేసుకుంటే ఇప్పుడు చిన్న విలువ కలిగినటువంటి నోట్లని పెద్ద ఎత్తున చలామణిలోకి తెచ్చే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి అన్నటువంటి ఒక ఇంటెల్ అయితే వచ్చింది. అయితే దర్యాప్తు సంస్థలు, అధికారిక నిర్ధారణలు ఇవి వాళ్ళు తీసుకురావాలి బయటికి. ఇప్పటికీ అత్యధికంగా పట్టుబడుతున్న నకిలీ నోట్లలో 500 నోట్లే ముందంజలో ఉన్నాయి. అంటే పెద్ద నోట్ల దందా అనేది పూర్తిగా ఆగిపోలేదు. పైకి దీన్ని నడిపిస్తూనే వెనకాల చాప కింద నీరులాగా ఈ చిన్న నోట్ల పెరుగుదల, ఈ వీటి యొక్క చలామణి అనేది సరికొత్త సవాల్గా మారిపోయింది. సో ఈ నకిలీ నోట్లకి ఎలాగా ఇబ్బంది పడతాం అనేది అందరికీ తెలిసిందే. మొత్తం ఒక ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయేటువంటిది ఒకసారి అది చలామణిలోకి వచ్చింది అంటే. ఎందుకంటే మనం గతంలో విన్న రూమర్స్ ఏంటంటే 10 రూపాయల కాయిన్స్ ఉన్నాయి కదా, ఆర్బీఐ ప్రింట్ చేసినవి, లేదు ఒక్కళ్ళు కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే 10 రూపాయల కాయిన్లు చెల్లవంటాయి, అది దొంగ కాయిన్లు అంట, బంగ్లాదేశ్ నుంచి ప్రింట్ చేసి ముద్రించి తెచ్చుకొచ్చారంట, ఇండియాలో వాళ్ళు క్యాన్సిల్ చేశారంట. ప్రతి ఒక్కరికి ఈ రూమరే. ఆఖరికి నెల రోజుల పాటు క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది. అయ్యా 10 రూపాయల నాణ్యాలు ఎవరు బయట నుంచి ఎవరు తీసుకురావట్లేదు, దొంగ కరెన్సీ లేదు, మనమే ప్రింట్ చేస్తున్నాము 10 రూపాయలు, 20 రూపాయలని, అందువల్ల అవి చలామణిలోనే ఉంటాయి, వాటిని ఎవరన్నా రద్దు చేస్తున్నారు ఇది అంటే రూమర్లో నమ్మొద్దు, వాటి విలువ ఉంది అంటే అప్పుడు దాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. సో ఎంత అనుమానంతో చూసాం కరెన్సీని అనేది ఆల్రెడీ తెలిసిందే. ఇలాంటి అనుమానాలతోటే వీటితోటే డిమానిటైజేషన్ కూడా మనకు అయ్యింది అప్పుడు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకులను అప్రమత్తం చేసి నగదు నిర్వహణ సిబ్బందికి నకిలీ నోట్ల గుర్తింపు విధానాల మీద శిక్షణ తప్పనిసరి చేసింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంక్ శాఖల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి, సెక్యూరిటీ మెజర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోండి అని చెప్పింది. అయితే ఇక్కడ బ్యాంకుల్ని, ప్రభుత్వాన్ని కాదు, ప్రజలుగా మనం కూడా చాలా మన పాత్ర ముఖ్యం. ఎందుకనంటే
నకిలీ నోట్ తయారు చేసేవాడిని పట్టుకోవడం అనేది పోలీసుల పని. అది చలామణిలోకి రాకుండా అడ్డుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. నోటు తీసుకునే ముందే దాన్ని కొన్ని సెకండ్లు పరిశీలించడం, అనుమానం వస్తే వెంటనే బ్యాంకు లేదా అధికారులకి సమాచారం ఇవ్వడం, చిన్న జాగ్రత్తలే పెద్ద నష్టాన్ని కూడా ఆపగలవు. నేను లాస్ట్ టైం కూడా మన ఛానల్లో ఒక వీడియో చేసాం. 200 రూపాయల నోటు డమ్మీ నోట్లు వచ్చాయి, నకిలీ నోట్లు వచ్చాయి అని చెప్పాను. 200 రూపాయల నోట్లు కూడా వచ్చాయి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి కోట్ల రూపాయలు పెట్టి ఆయుధాలు కొనక్కర్లేదు, అవేం అవసరం లేదు. వేలాదిగా చిన్న చిన్న నకిలీ నోట్లు లోపలికి పంపిస్తే చాలు. అందుకే ఇప్పుడు 20 నోటు వెనుక దాగి ఉన్నటువంటి ఈ కొత్త ప్రమాదాన్ని మనం చిన్న విషయంగా దీన్ని తీసుకోవడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు కరెన్సీ డ్రా చేసేటప్పుడు, ఎవరి దగ్గర తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పరిశీలించుకోండి 1కి 2 సార్లు. పేపర్ క్వాలిటీ కూడా తెలుస్తుంది మనకి, అది దొంగ నోటా లేదంటే ప్రింట్ అయ్యి వచ్చిన నోటా ఒరిజినల్ నోటా అనేది. సో తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం మాత్రం దీని మీద ఉపేక్షించకుండా, ప్రజలకు ఎటువంటి పానికింగ్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ దొంగ నోట్లకు సంబంధించినటువంటి ఆ రూట్ మ్యాప్స్ అన్నిటినీ కూడా ఎరాడికేట్ చేయాలి. అండ్ ఇంకో పెద్ద జోక్ ఏంటో తెలుసా, ఇది బయట విదేశాల్లో ప్రింట్ అవుతుంది అన్నది వాస్తవం. పాకిస్తానో, బంగ్లాదేశో, నేపాలో, లేదంటే మయన్మారో, ఇంకో చోట అక్కడికి మనమైతే వెళ్ళలేం. మన పోలీసులు లేదంటే మన రక్షణ దళాలు అక్కడికి వెళ్ళి అదే ఇది చేయలేవు. సరే, అది కూడా ఓకే. కానీ ఇండియాలోకి వస్తున్నాయంటే ఎవరు తీసుకొస్తున్నారు? మనమే. మనలోనే ఉన్నాయి కొన్ని బొద్దింకలు. ఆ బొద్దింకలే బార్డర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి చేస్తున్నాయి. అది ఏ రకమైనటువంటి ద్రోహం అనాలి దాన్ని? అంటే మన దేశాన్ని మనమే కుప్పకూల్చుకోవడానికి మనమే సహకరిస్తున్నాం. అందులో మనలోనే ఉన్నాడు ఒకడు, ఒక మోలు మనలోనే ఉన్నాడు ఎవడో, వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ. ఆ తర్వాత కొంతమంది ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది ఉంటుంది, ఒక నెట్వర్క్ ఉంటుంది. ఎందుకంటే అత్యాశ, సంపాదించుకోవాలి దొడ్డిదారిలో అయినా సరే అనేటువంటి ఒక అత్యాశ. సో దానికి దేశాన్ని నాశనం చేయడానికైనా సరే మేము సిద్ధపడిపోతాం. సో బయట దేశాలను తిట్టుకునే లాభం లేదు. ముందు వాడు కరెక్ట్గానే ఉన్నాడు మన దేశాన్ని నాశనం చేయాలని. మనకేముండాలి అంటే మన దేశాన్ని ఎవడు నాశనం చేయడానికి వచ్చినా సరే తొక్కి మడత పెట్టేస్తాం అన్నటువంటిది లేకుండా వాడు ఇచ్చిన కట్టల మడిచి లోపల పెట్టుకుంటున్నాం, దేశాన్ని గాలి వదిలేస్తున్నాం. ఇది మనం చేసేది. ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.